ఈరోజు మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది ఐర్లాండ్ లో అనేది మనలో ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. Hi friends, Harika this side. Sarika, I'm from Miryalaguda. You might face some issues in Mumbai or wherever you or what do you say board from in immigration, but not in Ireland. You won't. మనం ఎవరైనా చెప్పినా మనకంటూ మనకైనా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా. అరే ఏం క్వశ్చన్ అడుగు నువ్వు నేను చెప్పను. నేను ఏమనలేదు. తన ఎక్స్పీరియన్స్ చెప్తుండే మార్నింగ్ చెప్తుండే. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? మనల్ని ఎవరు రాదు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది ఐర్లాండ్ లో అనేది మనలో ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఫస్ట్ ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, హారికా దిస్ సైడ్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నేను మేలో వచ్చాను ఇక్కడికి ఐర్లాండ్కి. నేను డిబిఎస్లో ఎంఎస్సీ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేస్తున్నా. నాకు కొంచెం వీసా కొంచెం లేట్గానే వచ్చింది. సో ఏప్రిల్ ఇంటేక్ అయితే నేను మేలో వచ్చాను. స్టార్టింగ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి చెప్తే మాత్రం లైక్ నేను ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇమిగ్రేషన్ అక్కడ చాలా క్వశ్చన్స్ అడుగుతారు అది ఇది అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సింపుల్ అనిపించింది. ఇట్స్ లైక్ మనం ఫ్లైట్ నుంచి దిగంగానే మనం వేరే కంట్రీ నుంచి వస్తున్నామంటే ఇమిగ్రేషన్ లైన్లో నుంచోబెడతారు. అక్కడ మనల్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. నన్నైతే డిబిఎస్ ఆఫర్ లెటర్, యాక్సెప్టెన్స్ లెటర్ అండ్ దెన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా అదొకటి, మన పాస్పోర్ట్. సో అది అవి ఇవ్వగానే నా పాస్పోర్ట్ తీసుకొని ఒక స్టాంప్ వేసి ఇచ్చాడు. అంతే అయిపోయింది. ఇంకా ఇమిగ్రేషన్లో ఇంకేం నన్ను క్వశ్చన్స్ అడగలేదు. సరే ఏం అడగలే? నన్ను ఇంకేం అడగలేదు. జస్ట్ పాస్పోర్ట్ యాక్చువల్గా నేను లేట్గా వచ్చాను కదా. మరేం భయం అవ్వలే? ఎందుకంటే లేట్ అయింది కాలేజ్ ఆల్రెడీ. నేను టెన్షన్ పడ్డాను. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది అన్నారు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, నేను అక్కడ ఆపేస్తారు అన్ని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంత ఏం అనిపించలేదు. డైరెక్ట్ గా లైన్ లో నుంచోగానే నాతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు, పూర్ణ అని. తను నేను ఉన్నాం కాబట్టి నాకు అంత టెన్షన్ అనిపించలేదు. డైరెక్ట్ గా లైన్ లో నుంచున్నాము. డాక్యుమెంట్స్ ఇచ్చాను కానీ అడిగాడు వై యు ఆర్ లేట్ అన్నాడు. సో ఐ హావ్ సమ్ ఇష్యూస్. సో ఐ డెంట్ గెట్ ప్రాపర్ వీసా ఆన్ టైమ్. సో ఐ కేమ్ లేట్ అంటే ఓకే డిడ్ యువర్ కాలేజ్ నో అబౌట్ దిస్ అంటే యా ఐ హావ్ సెంట్ ఎన్ ఈమెయిల్ అని చెప్పి చెప్పాను. సో దట్స్ ఆల్. ఇంకా దాని నుంచి ఎక్కువ క్వశ్చన్ లేదు అడగలేదు. డైరెక్ట్ గా ఇంకా స్టాంప్ వేసి అప్పటికి యాక్చువల్లీ వాళ్ళు మనకి అంటే 4 weeks ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం అవ్వదు. నీకేమైనా క్వశ్చన్స్ అడిగిరా? ఏమడిగినా పోగానే నీకేమనిపించింది? నేను కూడా అంటే నాది ఏప్రిల్ ఇంటెక్ కానీ నేను May 15th ల్యాండ్ అయినా. సో నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండే, అంటే లైక్ చాలా డేస్ తర్వాత వెళ్తున్నా కదా, సో ఏమైనా అంటారేమో అనేసి కొంచెం టెన్షన్ ఉండే. నేను లేట్ వచ్చిన అంటే నియర్లీ 4 weeks నేను లేట్ గానే వచ్చిన. కానీ నేను ముందే మనకి ఒక మెయిల్ వస్తుంది కదా మనకి ప్రసాద్ కోహ్లీ నుంచి. సో తనకి నేను మెయిల్ డ్రాప్ చేశాను. మెయిల్ డ్రాప్ చేసి నాకు కొంచెం ఇట్లా ఇష్యూ ఉంది, నేను 3 weeks ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో అకామిడేట్ చేస్తున్నారు కదా ఆ క్లాసెస్ అటెండ్ అవుతాను అంటే ఫస్ట్ తను ఒప్పుకోలేదు. కానీ నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే అనేసి ఆ డాక్యుమెంట్స్ అని పంపిస్తే ఓకే ఫైన్ అనేసి అన్నారు. సో నేను May 14th బుక్ చేసుకుంటే 15th ల్యాండ్ అయినా ఇక్కడ. అయిన తర్వాత సేమ్ ఇమిగ్రేషన్ కొంచెం టెన్షన్ ఉండే ఏం అడుగుతారు ఏంటి అనేసి. అండ్ ప్రీవియస్ వాళ్ళని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ కాలేజ్ ఆఫర్ లెటర్ ఉంటే చాలు అని అన్నారు. సో నేను అక్కడికి వెళ్ళాను. షో మీ యువర్ పాస్పోర్ట్ అన్నారు. పాస్పోర్ట్ ఇచ్చిన అండ్ నెక్స్ట్ నీ ఆఫర్ లెటర్ అంతే. అది ఆఫర్ లెటర్ ఇవ్వగానే వెల్కమ్ టు ఐర్లాండ్ అన్నారు. స్టాంప్ ఇచ్చి పంపించేసారు. చాలా ఫ్రీ అయిపోయినా. చాలా టెన్షన్ ఉండే రియల్ గా. దుబాయ్ నుంచి నేను దుబాయ్లో ఏం అవ్వలేదు. నాకు దుబాయ్ లో 2 hours లేవర్ ఉండే. ఆ 2 hours చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ మనకి దుబాయ్ ఒక ఫ్లైట్ నుంచి మనం ఎందుకంటే దుబాయ్ నుంచి బయటికి రావట్లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ కాంప్లికేషన్స్ పాసిబుల్. యాక్చువల్లీ ఒక అంటే 1 week అలా మీకు చాలా టైం ఉంది. 48 hours లేఓవర్ ఉంది
అలా ఉన్న వాళ్ళు ట్రాన్సిట్ వీసా తీసుకోవచ్చు అక్కడ తీసుకొని దుబాయ్ ఒకసారి తిరిగేసి తిరిగేసి రావచ్చు. అనుకుంటా అట్లా. నేను అట్లనే చేసిన 19 అవర్స్ ఎవరు ఉంటే తిరిగేసి రావచ్చు. బయటకు వెళ్ళి ఆ ఫోను ల్యాప్టాప్ అన్ని పెట్టుకున్నా. ఆ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి కావాలంటే. అది కూడా చూడండి దుబాయ్ అక్కడ ఎట్లుందని. కాబట్టి అక్కడ కూడా నన్ను ఇక్కడ పెడతా. అడిగింది క్వశ్చన్స్ ఐ కార్డ్ దుబాయ్ వీడియో ఐ కార్డ్స్ ఇస్తా చూడండి. నాకు ఆడ కూడా వచ్చేటప్పుడు అడిగిండు లోపల దుబాయ్లో ఎంటర్ అయ్యేటప్పుడు నీ కాలేజ్ ఆఫర్ లెటర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఐర్లాండ్ వెళ్తే ఎందుకు అని అన్నారు. ఎందుకు అని అంటే ఇలా మాస్టర్స్ చేయడానికి అంటే కాలేజ్కి రిసిప్ట్ కానీ ఆఫర్ లెటర్ కానీ చూపిమన్నారు. అది చూపించినాక ఓకే యువర్ గుడ్ టు గో అన్నాడు. కదా లోపలికి వచ్చేసిన. మళ్ళీ ఇడికి వచ్చినాక కూడా టెన్షన్ ఉండే అంటే మనం ఎవరు ఎన్ని చెప్పినా మనకైనా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా. అరే ఏమవుతుందో మన సిచ్యువేషన్ అందరికి ఓకే అయిపోయింది, మనం వచ్చినాక మనది ఎట్లుంటుంది పరిస్థితి అని చెప్పి భయమైంది. పోయినాక ఇంకా రాగానే అందరూ ఇప్పుడు నాన్ యూరోపియన్ కంట్రీ వాళ్ళు మన అందరం ఒక సైడ్కి యూరోపియన్ యూకే నుంచి వాళ్ళే డిఫర్ చేసేస్తారు. సో వాళ్ళు చేంజ్ చేశారు. ఇంకా ఒక 2 కోళ్ళు వెళ్తున్నారు. నాది అడిగిండ్రు, పాస్పోర్ట్ అడిగారు, ఆఫర్ లెటర్ అడిగారు, అన్ని తీసి రెడీ పెట్టుకోవాలి మనం అన్ని హ్యాండీగా పెట్టుకుంటే అడగనే తీసి ఇచ్చేయచ్చు. సో ఇచ్చేసిన వాళ్ళు 2 ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళని చూస్తే నేను మాట్లాడుకుంటారు కదా ఏంది ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. ఒక 5 minutes చూసిన తర్వాత కొంత స్టాంప్ వేసారు. అమ్మాయి అని నాకు అప్పుడు సెట్ అయినా బయటకు వచ్చి ఇలా నిజంగా ఆ ఫ్లైట్ జర్నీ కూడా చాలా టెన్షన్ ఉంటది. అరే దిగగానే ఏమడుగుతారు ఏమడుగుతారు అనుకో. యాక్చువల్ గా స్టాంప్ చేసిన తర్వాత విత్ ఇన్ ఇన్ని డేస్ అని చెప్పి మనకి జిఎన్ఐబి అప్లై చేసుకోవాలి. రాసినారు దానిపైన స్టాంప్ వేసి రాస్తారు, డేట్ రాస్తారు. చెప్పారా లేట్ గా వచ్చినందుకు నువ్వు ఈ డేస్ లో నువ్వు అప్లై చేసేసుకో అని అలాంటి ఏం చెప్పలేదు, నీకు చెప్పింది నాకు చెప్పారు. యాక్చువల్ గా 4 days నాకు ఏప్రిల్ లోనే వచ్చింది వీసా, నేను మార్చ్ లో వచ్చింది వీసా. అయితే మార్చ్ లో వీసా కాబట్టి ఆల్మోస్ట్ నాకు అప్పటికి 1.5 month అయిపోయినట్టు. సో ఏమన్నానంటే సో యూ షుడ్ బి ఏబుల్ టు అప్లై ఫర్ జిఎన్ఐబి విత్ ఇన్ దిస్ వీక్స్ అని చెప్పి డేట్ రాసి ఇచ్చాడు నా పాస్పోర్ట్ లో స్టాంప్ వేసి ఆ డేట్ లోపల అప్లై చేయమని చెప్పాడు నాకు. ఓకే అంకిత్ చెప్పలేడు అసలు. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. Ankit is from Gujarat, so he will not able to speak Telugu. భోషిడీకే ముంబై ముంబై వాళ్ళ We'll have to cut whatever Arun just said. It is a very bad word. If you from Maharashtra, you'll understand, and also from North. You might be wondering why I was quiet for so long because I'm not Telugu. So I'm not understanding what they said. So if I repeat anything that they said, excuse me. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. They might have told about after you land instantly what happens. They might have already told after you have to show your passport to the authorities. They will ask if you are a student or not. If you say yes, you will have to show your offer letter. That's it. It is very chill. You might face some issues in Mumbai or wherever you are, bored from in immigration, but not in Ireland. You won't face any issues because they already checked it all. Oh, in Mumbai you completed English, no? Mumbai, Abu Dhabi, in Italy, or not in Abu Dhabi. బట్ హైదరాబాద్ ఇస్ కైండ్ ఆఫ్ గుడ్. వాళ్ళు ఏం అడగట్లేదు, ఏం అడగలేదు. అంటే జస్ట్ ఒకటి ఎక్కడికి అంటే అది చూపిస్తున్నాం కాబట్టి మాస్టర్స్ అని చెప్పినాం అయిపోయింది హైదరాబాద్ అంతే. Please subscribe to రెడీ 1 2 3 start. Please subscribe to Rakesh channel. యా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, లైక్ షేర్ అండ్ Subscribe. That's it.